మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో నేను డైట్ రెసిపీ వెజ్ ఓట్స్ చిల్లా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అయ్యాక నేను ఇక్కడ 1 కప్ వరకు ఓట్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఓట్స్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా కారం, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక బ్యాటర్ లాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి యాడ్ చేయకూడదు. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అయ్యాక ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఇలానే 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈ వెజ్ ఓట్స్ చిల్లా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకుందాం. చూసారు కదండి, డైట్ రెసిపీ వెజ్ ఓట్స్ చిల్లా అనేది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.